హరి ఓం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం సరస్వతీదేవ్యై నమః. మనం ఇప్పుడు జన్మకర్మ నివారణలో భక్తి 4 విధాలుగా ఉందని, నవవిధ భక్తి అయి ఉండొచ్చు బహుశా. ఆ భక్తిని గురించి అమ్మగారు చెప్తున్నారు అనమాట. దానిలో ముందు అతను ప్రశ్నలు వేస్తాడు శిష్యుడు, మానవుడు ఏం చెయ్యాలి అని. తను తాను ఉద్ధరించుకోవాలని గురువు చెప్పారు. ఏ విధంగా ఉద్ధరించుకోవాలి అంటే సద్గురు పాదాలను సేవించుకొని గురు ఉపదేశాన్ని పొంది అనుష్ఠించి భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా ముక్తిని పొందాలి. అలా ముక్తిని పొందడానికి భక్తి అన్నదాన్ని అవలంబిస్తే దానికి 4 మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే బాహ్య భక్తి. అది రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, లేక అమ్మవారు, యంత్రము, విగ్రహము, జపము, పూజ ఉపచారాలు అర్పించుకుంటూ భగవంతుని స్మరించి తరించడం అన్నమాట. దీన్ని సగుణ ఆరాధన అంటారు. భగవంతుని అనుగ్రహం కోసం, సంసార దుఃఖ శమనం కోసం భక్తితో త్రికరణములతో ఆరాధింపడం ముఖ్యం. భక్తితో త్రికరణ శుద్ధిగా దుఃఖం పోవడం కోసం భగవంతుని ఆరాధించాలి. జీవునికి బంధముక్తి ఇంత నమ్మకంతో భక్తితో త్రికరణ శుద్ధిగా భగవంతుని ఆరాధిస్తే జీవుడికి బంధ విముక్తి త్వరలోనే కలుగుతుంది. దాన్ని బాహ్య భక్తి అంటారు. ఇక 2వ భక్తి అనన్య భక్తి. మనస్సు నిర్మలంగాను శాంతంగాను ఉన్నవారు ఇలా కర్మణ మనస వాచ భగవంతుని ఆశ్రయించి ఉన్నవారికి మనసు దానికదే నిర్మలంగా మారుతుంది నెమ్మదిగా. అప్పుడు వాళ్ళు శాంతంగా ఉంటారు. అటువంటి వారు పిపీలకాది బ్రహ్మ పర్యంతము సర్వము చూచుచున్న తాను శ్రీహరి మహిమయని తలంచుటయే. ఈ చీమ మొదలు బ్రహ్మదేవుడి వరకు ఈ సమస్త ప్రపంచము కూడా భగవంతుని యొక్క మహిమయే అని తలంచుట. అంతా భగవంతుడా మీదే కదా ఇంత గొప్ప ఈ సృష్టిని అంతా చేసి పరిపాలిస్తూ రక్షిస్తూ ఉన్నది మీరే కదా అని తలంచడం. దీని అనన్య భక్తి అంటారు. భగవంతుని మీద దృష్టి నిలిపి ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడు, ఇది భగవంతుడు లేకపోతే ఈ రూపం ఉందంటే, ఈ వ్యక్తి ఉన్నాడంటే, ఈ జీవి ఉందంటే భగవంతుడు లేకపోతే ఉండడం కుదరదు కదా. ఈ రకంగా ఇది అని తెలియబడే ప్రతి దానిలోనూ భగవంతుడు ఉన్నాడు కాబట్టి అది అలా ఉండగలుగుతోంది అని నిరంతరము విశ్వమంతా విశ్వేశ్వరుడేనని తలంచడం. దాన్ని అనన్య భక్తి అంటారమ్మా. తర్వాత ఏకాంత భక్తి. తల్లి కోసం శిశువు ఏడ్చినట్టుగా భగవంతుని దర్శించడం కోసం ప్రార్థించడం. సంఘమును వదిలి ఏకాంతంగా ఉండి చూపును భూమధ్యంలో నిలిపి ధ్యానిస్తూ ఉండడాన్ని ఏకాంత భక్తి అని అంటారు. అటువంటి వారు జనులతో మితముగా భాషించాలి. ఏకాంత భక్తులై ఉన్నవారు జనులతో మితముగా భాషించాలి. హృదయమునందు భగవంతుని దర్శిస్తూ సజ్జన సాంగత్యమే ముఖ్యంగా పాటిస్తూ ఉండాలి. హృదయంలో భగవంతుని తలుస్తూ ఉండాలి. ముఖ్యంగా సజ్జన సాంగత్యమే పాటిస్తూ ఉండాలి. ఇది భక్తిలో 3వది ఏకాంత భక్తి అనమాట. తనకు తానే ఎక్కువగా భగవంతుడితో కూడి ఉండడం. మనకి రామకృష్ణ పరమహంస మొదలగు వారు మొదటి రోజుల్లో అలాగే ఉండేవారు కదా. తర్వాత కూడా అలాగే ఉండి చాలా మంది ఉన్నారు అలా ఉన్నవాళ్ళు. ఇక యోగ భక్తి. ఇతర సంకల్పాలు ఒక్కటి రానివ్వకుండా భ్రూమధ్యమందు దృష్టిని నిలుపుకొని ఓంకార ఉచ్చారణ చేస్తూ ఉంటే దాన్ని తపస్సు అంటారు. ఇక భగవంతుని లీలలను అద్భుతంగా చూస్తూ ఉంటాడు అతడు. అలాగా ఓంకార ఉచ్చారణ చేస్తూ ఉన్నవాడు భగవంతుని లీలలను లోపల బయట కూడా ఇదంతా భగవంతుని లీలను అద్భుతంగా చూస్తూ ఉంటాడు. ఈ యోగ సాధన చేత తన నిజ రూపమును అతడు చూడగలుగుతాడు. అంటే ఆ అనంతంలో తాను ఉన్నాడు కదమ్మా. తాను భగవంతుడి ఎందే ఉన్నానని, తాను కూడా ఆ భగవంతుడిదేనని భగవంతుడిని చూడగలుగుతాడు. అప్పుడు శుద్ధ మనస్సును ప్రపంచ విహారముల నుంచి మరలించాలి. నిరంతరం భగవద్భావంతో ఉన్న మనస్సుని ప్రపంచ విషయాన్ని నుంచి మరలించి స్థూల శరీరములకు అంటుకోకుండా విషయ
చర్చలు వినకుండా స్థూల శరీరానికి అంటుకోకూడదంటే నేను నాదేంది నువ్వు పట్టుకొని తాపడం పెట్టుకొని ఉండకూడదు. అంతేకాకుండా విషయ చర్చలకు లోనవ్వకూడదు. ఏవేవో విషయాల గురించి ఏవేవో చర్చలు చేసుకుంటానికి లోనవ్వకుండా లోచూపు చూస్తున్నటువంటి వారికి ప్రత్యక్ష అనుభవం పొందగలుగుతాడు. నిరంతరం తన లోపల ఉన్నటువంటి అంతర్యామైన పరమాత్మ మీదే ధ్యాస పెట్టి చూస్తున్నవాడు ప్రత్యక్షముగా భగవంతుని అనుభవాన్ని పొందగలుగుతాడు. మనస్సుని సూక్ష్మంగా నిలుపుటనే యోగభక్తి అంటారు. ఆ నీ లోపల ఉన్నటువంటి అంతర్యామి అయిన ఆ పరమాత్మ యందు నీ మనస్సుని నిలపడమే సూక్ష్మంగా. ఇంక అక్కడ అంటే సూక్ష్మం అని ఎందుకంటున్నారంటే నేనన్న భావన కూడా అక్కడ లేదు. దాన్ని యోగ భక్తి అంటారు. అట్టి భావసిద్ధియే జ్ఞానం, అదే ప్రకాశం, అదే భక్తి, అదే ముక్తి, అదే శక్తి. కాబట్టి ఈ శ్రద్ధ ఇవి అన్ని ఎవరికి ఏకీభవించి ఉంటాయో వారికి బుద్ధి చక్కగా స్థిరపడి మరి చిత్తము లయించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చిత్తంలో ఏమీ లేవు, ఇక జగత్తు సంబంధమైన ఏ ఒక్కటి కూడా లేదు అక్కడ. వాసన ఇది ఫలానాది అన్నది ఏదీ లేదు. అంతే, అక్కడ ఇది అని తెలియబడేది ఏదీ లేదు ఇక చిత్తంలో. అలా లేనప్పుడు ఏమైపోతుంది బుద్ధి, మన చిత్తం ఇక దానిలో ఐక్యమైపోతుంది అనమాట. అప్పుడు సగుణ ఆరాధన లేక నిర్గుణ ఆరాధన దేనిని ఆచరించినా సరే కామక్రోధాదులు, ఆశ, అహంకారాలు వదిలి నిష్కామ కర్మ చెయ్యాలి. నువ్వు ఏ ఆరాధన చేసుకో, నిర్గుణ ఆరాధన, సగుణారాధన చేసుకో. ఆ చేయడంలో నీకు కామక్రోధాలు ఉండకూడదు. కామం ఉంటేనే కదా క్రోధం కలుగుతుంది, ఆశ ఉంటేనే కదా అహంకారం లెగుస్తుంది. దేని మీద ఆశ లేదనుకో అహంకారం ఎందుకు, నాకు ఇది కావాలి అది కావాలి అనేవాడు రాడు కదా. నీకేమి వద్దమ్మా, నీకెవరుంటారు అక్కడ? ఏదో కావాలనేవాడు ఉండడు కదా. అలా రాకుండా ఉన్నప్పుడు అహంకారం, ఆశ లేకపోతే అహంకారం ఉండదు, అహంకారం లేకపోతే కామం కదా ఆశ అంటేను, క్రోధం ఉండదు. అంచేత కామక్రోధాదుల్ని, ఆశ, అహంకారాలని వదిలేసి మరి నిష్కామ భక్తి చేస్తే ఇంక ఊరికే అంతే, ఇంక దాన్ని భక్తి అని కూడా అనడానికి వీలు లేదు. చేస్తే సంచితం నశించిపోతుంది. గతపు జన్మల మూటలని రాలిపోతాయి. అంటే అవి బయటికి వ్యక్తమై వ్యవహారానికి రావడం రానివ్వట్లేదు కదా మరి. రావు అని చెప్పి సంచితం నశిస్తుంది. శాంత మనస్కులు త్వరలోనే భక్తి ముక్తి పొందగలుగుతారు. శాంతమైన మనసుతో నిరంతరము ఏకాగ్ర చిత్తంతో చిత్స్వరూపమందే, అంటే మన సాధనలో చిత్స్వరూపమందే అంటే పోని నీ ఇష్ట దైవమైన భగవంతుని అందే నిలిపి ఉంచడం. అలా ఉంచినప్పుడు వారికి అతి త్వరలోనే శాంత మనస్కులయ్యి భక్తి ముక్తి లభిస్తాయి. వారు భగవంతుని సాక్షాత్కరించుకోగలిగి అర్హులవుతారు. మనసనే సముద్రంలో కోరికలనే కెరటాలతో అల్లలాడువాడు భగవంతుని చూచుట దుర్లభము. ఇక అలలు అలలుగా భావ పరంపరలు కదలాడుతూ ఉంటే మరి ఒక్క అలా లేనటువంటి ఆ నిర్మలమైన పరమాత్మని ఎలా దర్శించగలుగుతాడు వాడు? ఈ అల్లేదానికి అడ్డైపోతాయి. ఎంతమందికైనా ధర్మపన్నాలు చెప్పాలేమో గాని తాను అలా అనుష్ఠించడం కష్టం. అలా చెప్పవలసి వస్తున్నప్పుడు చెప్పడం అనే మాకు పని ఉంటుంది. అక్కడ రకరకాల భావన పరంపరలు ఉంటాయి. వినే వాళ్ళకు కూడా వినడం అనే ఒక పని ఉంటుంది. అక్కడ ఆ భావన పరంపరని వాళ్ళ సంస్కారాలకి అనుగుణంగా అన్వయించుకునే పని వాళ్ళకి ఉంటుంది కదా. చెప్పడము వినడము జరుగుతున్నాయి అంటే అక్కడ ఇంకా భావన అలలు ఉన్నాయన్నమాట. అయితే అవి సద్భావన సంబంధితమైన అలలై ఉండడం చేత దానివల్ల ఎక్కువ మలినం ఏర్పడదు. అలా కాకుండా లోక భావన అలలైతే లోపల నుంచి వాసనలు కూడా సహకారానికి వచ్చేసి అవి ఉధృతాలైపోయి మన తుఫాన్ లాగా మారిపోతుంది. అంచేత హింసతో కూడిన భక్తి,
దంభ ప్రక్రియలతో కూడిన భక్తి, మాత్సర్యపూరితముగా చేసే భక్తి, తామసిక భక్తి, భోగాలకి ఐశ్వర్యాలకి సద్యసాన్ని గాని వాంఛించి చేసేటువంటి భక్తి రాజసిక భక్తి అంటారు. కాబట్టి కామంతో చేసే భక్తి, హింసతో చేసే భక్తి, అలాగే దంభంతో చేసే భక్తి. మేము దేవీ నవరాత్రులు ఇంత గొప్పగా చేసినామండి, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం, పువ్వులకి ఇంత పెట్టాం, నైవేద్యాలకి ఇంత పెట్టాం, ఇన్ని ఖరీదైనటువంటి అభిషేకాలు, పాలతో ఇన్ని వేల లీటర్ల పాలు, ఇన్ని వేల లీటర్ల ఏవో పంచదార, ఇవి అంటూ ఇన్ని రకాలు చేస్తూ మేము చేస్తున్నామన్న భావనతో చేసినటువంటి పనులు దంభంతో కూడిన భక్తి. అది ఇంకా మాశ్చర్యపూరితంగా చేసే భక్తి. మాశ్చర్యం అంటే ఈర్ష ద్వేషముతో చేసేది, అంటే దేవుడి మీద కాదు, తనకి మాత్రమే అన్ని ఉండాలి, ఇతరులకి అక్కర్లేదు అనే భక్తి. ఇక తామసిక భక్తి భోగాలకి, తామసికంగా భక్తి ఉన్న భక్తి అంతా భోగాలకి, భాగ్యాలకి, ఐశ్వర్యాలు రావాలని, ఇది చేస్తే ఆ ఐశ్వర్యం వస్తుంది, అది చేస్తే ఆ ఐశ్వర్యం వస్తుంది అని చేసే భక్తి. ఇవన్నీ కూడా రాజసిక భక్తిలోకి వస్తాయి. రజోగుణంతో చేసేటువంటి భక్తి అన్నమాట అది. ఇక తండ్రికి కపిల మహర్షి ఉపదేశం చేశారు తన తండ్రికి. అదేమిటంటే ఆత్మతత్వ మార్గం అర్థం చేసుకోవడం అతి కష్టం. సామాన్యంగా ఎవరు దాన్ని ఆశ్రయించరు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం అంటే చాలా కష్టం, అంటే సామాన్యంగా ఎవరు దాని జోలికి వెళ్ళరు. అది నశించినందున దానిని నిలబెట్టడం కోసం నేను పుట్టాను. ఆత్మతత్వాన్ని తెలుసుకునే వాళ్ళు లేక కోరికలతో రకరకాల దేవతల్ని రకరకాల విధానాలుగా అర్చిస్తూ, అప్పట్లో నరబలులని, ఈ బలులు, ఆ బలులు అని అటువంటివి బాగా ప్రోపకండాలు అయిపోయి ఉన్న రోజులు అనమాట. అప్పుడు వాడి జ్ఞానాన్ని తెలుసుకోవడం మానేసి ఏదో ఒక కోరిక కోసం ఏదో ఒక హింస అయినా సరే చేసేసి, ఆ హింసకి భక్తి అని పేరు పెట్టుకుని భగవంతుడు ఇది కోరుతున్నాడు, అది కోరుతున్నాడు అనుకుంటూ చేసేటువంటి ఆ రోజుల్లో ఆది మూలమైన నిజమైనటువంటి జ్ఞానం నశించిపోయింది. అందుచేత దాన్ని నిలబెట్టడం కోసమే నేను ఉద్భవించాను అని చెప్తున్నాడు అనమాట కపిలుడు తన తండ్రికి. సకలేంద్రియార్థాలు, సకల కర్మలను సన్యసించి, మోహపాశమును త్రించి నిర్జన ప్రదేశంలో ఉండి, ఆద్యుడు, ఆద్యంత శూన్యుడు, అనంతుడు, అనఘుడు, అజుడు, పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుణ్ణి హృదయములో స్థిరముగా నిలుపుకొని భక్తి యోగం ద్వారా మోక్షాన్ని పొందాలి. అంతే తప్ప భక్తి అంటే అటువంటి భక్తి గాని ఈ భక్తులన్నీ కూడా మోహంలో, కామక్రోధ లోభం మోహ మదమాశ్చర్యాల్లో తిప్పేవే. దానికోసం ఎటువంటి మరి పనికి మాలిన పనులైనా చేస్తూ ఉంటారు, హింసాపూర్వకమైన పనులు కూడా చేస్తూ ఉంటారు. అది కాదు, అది అసలైన జ్ఞానం నశించింది కాబట్టి దాన్ని తెలియజెప్పడం కోసమే వచ్చాను నేను. అది ఏమిటి అంటే సకల ఇంద్రియాలు, సకల కర్మలను వదిలిపెట్టు. నీ జగత్తు విషయాల మీద, దేహం మీద ఉన్న మోహాన్ని తెంచుకో. నిర్జన ప్రదేశంలో ఉండి అజుడు, అనంతుడు, అనఘుడు, అజుడు, పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నీ హృదయములోనే నిలుపుకో స్థిరంగా. అటువంటి అఖండమైన పరమాత్మ నా హృదయం అందే సుస్థిరుడై ఉన్నాడు అని దృఢంగా భావించు. అప్పుడు అది ఆ భగవంతుని యందు నీకు అనన్యమైన భక్తి కలిగి ఆ భక్తి ద్వారా నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు అని చెప్తూ, తండ్రి దృఢ భక్తితో భగవంతుని మీద మనస్సు నిలుపుకొని సర్వభూతాలలోనూ ఆ భగవంతునే దర్శిస్తూ భక్తియోగ ప్రధానం వల్ల భాగవతులకు పరమగతి అయిన ముక్తిని పొందాడు. అప్పుడు కపిలుడి తండ్రి తన కుమారుడైనటువంటి కపిలుడు చెప్పినటువంటి పద్ధతిలో, ఓహో భక్తి అంటే ఇదా, ఈ కర్మబంధాలన్నిటి నుంచి విడిపడాలంటే ఇదా చెయ్యాలి, ఏది చేయాలో సరియో తెలియక కొట్టుమట్టాడుతున్న నాకు జ్ఞానోదయం కలిగించడానికి కపిలుడి రూపంలో భగవంతుడే వచ్చాడు. ఆ భగవంతుడు ఏం చెప్పాడంటే, ఇంకా ఇన్ని సంవత్సరాలు లోకంలో సకల ఇంద్రియాలతోటి విషయాలను అనుభవించావు, అవి మళ్ళీ వాసనగా పుట్టి జన్మల్లో పడేస్తున్నాయి కానీ శాంతినిస్తున్నాయి ఇవ్వడం లేదు కదా, వాటిని అందరినీ ఇక వదిలే చాలే,
ఇప్పటి వరకు వాటిలతో తిరిగింది ఇక చాలు. వదిలేసి మోహపాశాన్ని తెంపుకో. దేని మీద మోహం పెట్టుకుంటావు? నువ్వు దేని మీద మోహం పెట్టుకున్నా అది నిన్ను వదిలిపోతుంది. లేతే నువ్వే దాన్ని వదిలిపోక తప్పదు. ఎందుకంటే అది నువ్వు కాదు, నీది కాదు గనక. నువ్వే నీదే అయితే అది నిన్ను వదిలిపోదు కదా! మరి వదిలిపోక తప్పని దాని మీద మోహం ఎందుకు? ఇది నన్నైనా వదులుతుంది. నేనైనా దాన్ని వదలక తప్పదు అని తెలుసుకొని ఇక దాని మీద మోహం పెట్టుకోకు. తెలిస్తే ఇంక అంతే కదా! అది పోతుందిలే ఎందుకు అంటాం కదా మనం. అలాగా తెంచుకో. నువ్వు ఇలా తెంచుకున్నాక కూడా మరి 10 మంది మధ్య లోకవశ్య వాసనలు కలిగిన వాళ్ళ మధ్య ఉంటే కుదరదు. ఎందుకంటే గతంలో ఉన్న వాసనా బలం ఈ బయట ఉన్న వాసనా బలంతో ఏడవబడి మళ్ళీ నాశనం అయిపోతావు. అంటే నిర్జన ప్రదేశంలో ఉండు. జనాలెవరూ లేని చోట ఎక్కువగా ఏకాంతంగా ఉండు. ఉండి నీ హృదయమునందు ఆది మధ్య అంతములు లేనివాడు, అనంతుడు, అనఘుడు అంటే అనఘుడు అంటే పాపం లేనివాడు, అజ్యుడు అంటే పుట్టుక లేనివాడు, పరంజ్యోతి స్వరూపుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి అటువంటి వాడు అతడే పరమేశ్వరుడు. అతనిని హృదయంలో స్థిరంగా నిలుపుకో. అలా నిలుపుకొని సుస్థిరంగా నీ ధ్యాసని, నీ దృష్టిని నీ హృదయమందున్న ఆ పరంజ్యోతి స్వరూపం నందు నిలిపి ఉంచుటయే భక్తి యోగం. దాని ద్వారా మోక్షాన్ని పొందుతావు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఓహో ఇదన్నమాట, ఇంత తేలికగా ఇంత దగ్గరగా నాలోనే ఉన్న పరమాత్మను నేను వదలకుండా ఉండాలి అంతే కదా. ఈ జన్మబంధాలన్నిటికీ విరుగుడు ఈ ఒక్క పని నేను ఎందుకు చేయలేను అనుకున్నాడంతే. ఇంతకుముందు ఎన్నెన్నోనో చేశాడు, దేనివల్ల శాంతి సుఖం రాలేదు సరికదా. భ్రాంతి మోహం పెరిగిపోయాయి. ఇప్పుడు భగవంతుని అనుగ్రహం వల్ల, గురువు చెప్పిన బోధ వల్ల అతి తేలికగా అవలీలగా తన హృదయమందే ఉన్నటువంటి అనంతుడైన ఆ పరమాత్ముని యందు ఒక్క తలంపు లేకుండా ఇక అన్ని తలంపులకు మూలమై వెలుగుతున్నటువంటి ఆ పరమ ప్రశాంతమైనటువంటి పరమాత్మ, ఆ ప్రశాంతతే ఆ పరమాత్మ, దాని యందు మాత్రమే దృష్టిని నిలిపి ఉండేసరికి అతడికి సర్వభూతాలలోనూ ఆ భగవంతుడే కనిపించడం మొదలు పెట్టాడు. ఓహో సమస్త జీవులు, సమస్త ప్రాణులు ఈ అనంత శాంత స్వరూపమైన పరమాత్మలో నుంచేనమాట ఉద్భవించాయి. అతని యందే అంతా ఉంది, అన్నిటి నిండా అతడే ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్ముడు తప్ప రెండో వస్తువు లేదు అని అంతరా భగవంతుని దర్శిస్తూ భక్తి యోగ ప్రధానం వల్ల భాగవతులకు పరమగతి అయిన ముక్తిని పొందాడు ఆయన. భాగవతులకు పరమగతి అయిన ముక్తిని పొందాడు ఆయన కపిలుడి తండ్రి. ఇక తర్వాత తల్లికి కపిలుడు ఇలా చెప్తున్నాడు, బ్రహ్మసిద్ధి పొందే విషయంలో భక్తి యోగానికి మించిన మరొక మార్గం లేదు. తండ్రికేమో జ్ఞానయోగం చెప్పాడు, ఇప్పుడేమో తల్లికి భక్తి యోగం మించిన మార్గం లేదమ్మా. భక్తి యోగంలో పరిణితి పొందిన వారు భగవత్ సేవకే తమ జీవితాన్ని అంకితం చేసుకుంటారు. ఈ భక్తి యోగంలో కనుక చక్కటి పరిణితి పొందితే, అంటే భక్తి భగవంతుడి మీద ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి అన్నది చక్కగా తెలుసుకుంటే వాళ్ళు మరి ఆ భగవత్ సేవకే తమ జీవితాన్ని అంకితం చేసుకుంటారు. పరిశుద్ధమైన హృదయంతో విశ్వేశ్వరునే సదా సదా ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ మనసు ఏకాంతంలో ఆయన్నే ధ్యానిస్తూ ఉంటుంది. దేహంతో వ్యవహారం చేయవలసిన ఆయన్నే కీర్తిస్తూ ఉంటారు. ఇక ఆ పరమాత్మనే ఆరాధిస్తూ ఉంటారు. అలా ఆరాధించేవారు కర్మకాండలకి పెద్దగా ప్రాముఖ్యతనివ్వరు. ఎందుకంటే ఏ కర్మ చేసినా ఈశ్వరుడిదే. ఏ ఒక్క చోటో పెట్టి ఏ ఒక్క దేవుడికో ఏ కొంతసేపో చేసేదే కాకుండా ఏది చేసినా ఈశ్వరార్పణమే కదా, ఈశ్వరుడిదే కదా అని వాళ్ళు తెలుసుకున్నారు గనక కర్మకాండలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరమ్మా. కర్మ త్యాగం చేసి బంధు భృత్యులను త్యజిస్తారు. బంధువుల్ని, సేవకుల్ని, స్నేహితుల్ని అందరినీ వదిలేస్తారు. ఎందుకంటే అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కడే. ఎప్పుడైతే రూపాలు చూడడం మొదలు పెడితే పరమాత్ముడు మరుగైపోతున్నాడు. అందుకని పరమాత్ముడు మరుగు కాకుండా ఉండాలంటే ఈ నువ్వు, నేను, నాది, సేవకుడు, యజమానుడు, బంధుడు, మిత్రుడు, శత్రుడు అనేటువంటి ఇటువంటి రూపాల మీద దృష్టిని వాళ్ళు తగ్గించుకోవడం కోసం బంధువులకి, భృత్యులకి దూరంగా ఉంటారు.
మరి దేహాభిమానాన్ని వదులుకుంటారు. ఏముంది ఏ క్షణంలో ఇది రాలిపోతుంది. దీన్ని బట్టే కదా ఈ జనాలందరితో నాకున్న సంబంధ బాంధవ్యాలు. ఇది రాలిపోతే ఏవి సంబంధ బాంధవ్యాలు లేవు. కాబట్టి నాకు దేహం మీదున్న మమకారం వల్ల దేహానికి సంబంధించిన రూపాల మీద నాకు మమకారం కలుగుతుంది. ఆ మమకారం మళ్ళీ ఈ దేహాల యొక్క పోషణల కోసం ఈ జగత్తులోకి ఉరుకుతుంది. దానివల్ల నేను నాకు ఆధారమైన భగవంతుని మరిచిపోయి దేహము కోసము, దేహములకు చెందిన మరికొన్ని దేహముల కోసమే నా జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాను. కానీ ఏదేది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎవరెవరికి ఇవ్వాలో పరమాత్ముడికి తెలుసు. అతడు నడిపించినట్లే జగత్తంతా నడుస్తుంది గనక ఇక నేనంటూ ప్రత్యేకించి ఎవరి కోసము ఏదీ చేయవలసిన పని లేదు. అంతా పరమాత్ముడే చేస్తున్నాడని, ఇక ఈ దేహము నేనున్న భావన వల్లనే నేను నాదన్న భావనతో ఈ వ్యవహారాల్లో నేను చిక్కుకుంటున్నానని తెలుసుకుని ఇక ఈ దేహం మీద నేనన్న అభిమానాన్ని వాళ్ళు వదిలేస్తారు. నాదన్న మమకారాన్ని వాళ్ళు వదిలేస్తారు. అప్పుడు వారే సాధు పురుషులు అంటారు అటువంటి వారిని. అటువంటి సాధు పురుషులతో స్నేహం నీ సర్వదోషాలను హరించేస్తుంది. అటువంటి సాధు పురుషులు నీ జీవితంలో తారసపడ్డారా, వాళ్ళ దర్శనమే నీకు సమస్త సగం దోషాలు వాళ్ళ దర్శనంతోటే పోతాయి. మరి నీ సమస్త దోషాలను వారు హరించేసి మోక్షానికి సులువైన మార్గాన్ని మీకు చూపిస్తారు. అటువంటి సాధువుల సమావేశమైన చోట నువ్వు తప్పకుండా హరి కథా కలాపం జరిగి తీరుతుంది. అటువంటి సాధువులు కొంతమంది కలిశారనుకో, ఇంకక్కడ భగవంతుని కథలే, భగవంతుని యొక్క దివ్యత్వమే, భగవంతుని యొక్క అనంతత్వమే, భగవంతుని యొక్క కరుణే అక్కడ జరుగుతూ ఉంటుంది. అవునా? ఇక్కడ ఏ స్వభావం కలిగిన వాళ్ళందరూ ఒక చోట కొమ్ముగూడుతారు. ఆ స్వభావానికి అనుకున్న వ్యవహారాలు ఇక్కడ అక్కడ జరుగుతాయి. మరి సర్వము ఈశ్వరార్పణము చేసిన సాధువులతో సాంగత్యం చేస్తే వారి చుట్టూ సాధువులే ఉంటారు. వారందరూ కూడా ఈశ్వరుని సాంగత్యంలో ఆనందిస్తూ ఉండగలుగుతారు. అక్కడికి వారందరికీ శ్రీహరి పట్ల భక్తి శ్రద్ధ వింటూ ఉండగానే ఆహా భగవంతుడు ఎంత గొప్పవాడట, ఇలాగట అలాగట అని అందరికీ శ్రద్ధ కలుగుతుంది. దాని ద్వారా నెమ్మదిగా విషయ వాసనలు అణుగుతాయి. ఏముంది, క్షణభంగురాలే కదా, దేనికోసం నేను తాపత్రయపడాలి గనక భగవంతుడు ఉన్నాడు అన్న భావన స్థిరపడుతూ ఉంటుంది. అప్పుడు ఐహిక ఆముష్మిక భోగాల విరక్తినే అనేదాన్ని వైరాగ్యం అంటారు. ఈ లోక పరలోక సుఖాల మీద వైరాగ్యం కలిగితేనే దాన్ని వైరాగ్యం అంటారు. అట్టి వైరాగ్యం ద్వారా జనించిన జ్ఞానాన్ని పరమేశ్వరార్పణ చేస్తూ తమ పరమ పదాన్ని వాడు పొందగలుగుతారు. అటువంటి వైరాగ్యం కలగడం చేత సమస్తము ఈశ్వరార్పణ బుద్ధితో జీవిస్తూ వారికి దేని మీద రాగమే లేదు గనక వారు మరి ఈశ్వరార్పణ చేయబడ్డారు గనక వారు పరమపదాన్ని పొందగలుగుతారు. మరి భగవంతుణ్ణి కాదని అన్యులను సేవించేవారు భవబంధాల్లో చిక్కుకుంటారు. భగవంతుని కాకుండా అన్యులను, గొప్ప గొప్ప విద్యావంతులు, గొప్ప పండితులు, గొప్ప ధనవంతులు, గొప్ప రాజకీయవేత్తలు వీళ్ళని సేవించుకుని ఆహాహా ఈ మినిస్టర్ గారు వస్తున్నారు, వీరు వస్తున్నారు, వారు వస్తున్నారు అనుకుంటూ వాళ్ళని సేవించుకుంటూ వందిమాగదులాగా వాళ్ళకి దండాలు పెడుతూ ఉండే వాళ్ళందరూ ఉంటారు చూడు. వాళ్ళు తప్పకుండా భవబంధాల్లో చిక్కుకుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నుంచి వాళ్ళకి రావాల్సిన వాటిని వీరిని సేవించి పొందొచ్చు అనేటువంటి కాంక్షతో వాళ్ళు వెళ్తారు. అవునా? అంతే కదా, రాజకీయ నాయకుడు వెనకాల ఎందుకు పడతారు? వాళ్ళ పనులు కొన్ని అవ్వాలి, అంతే, వాడిని సేవించుకుంటే అవుతాయి. అలాగే పండితులు ఇలా వీళ్ళందరినీ సేవించుకుంటూ పోతే వాళ్ళ భవబంధంలో చిక్కుకుంటారు. మృత్యుకూప సంసారంలో పడి దిక్కు లేక భ్రమిస్తూ ఉంటారు. మళ్ళీ చావు పుట్టుక అలలుగా కలిగినటువంటి సంసార కూపంలోనే పడతారు. ముక్తిదాత అయిన ముకుందుని గుర్తించే వరకు కష్టాలు కలుగుతూనే ఉంటాయమ్మా. ముక్తిదాత అయిన ముకుందుణ్ణి గుర్తించి ఆయన్ని ఇది ముక్తిదాత అయిన ముకుందుణ్ణి గుర్తించే వరకు వాళ్ళకి కష్టాలు కలుగుతూనే ఉంటాయి. ఈ భవబంధాల నుంచి, ఈ వ్యామోహాల నుంచి విడుదల పొందాలి అన్న ఆశే కలగదు.
భరించలేక దానిలో పడి కొట్టుకుంటూనే ఉంటారట. భగవంతుడిని తలుచుకోరు. కానీ ఏదో భగవంతుని కరుణ, భగవంతుడున్నాడని ఒక భావనని కలిగించి ఆయన్ని పట్టేలాగా చేస్తుంది. ఆయన్ని పట్టుకునే వరకు కూడా వాళ్ళకి ఈ కష్టాలు కలుగుతూనే ఉంటాయి. సర్వసంగ నివర్తకమైన సర్వసంగ నివర్తకమైనదిన్నూ సత్సంగము. దాని మూలంగానే శ్రీహరిని మనం వశం చేసుకోగలుగుతాం. లోక విషయ సర్వసంగాలను వదిలించేది, సద్విషయమైన పరమాత్మని గురించే సదా మనలో నింపేది అయినటువంటి సత్సంగం మూలంగానే మనం శ్రీహరిని పొందగలుగుతాం. కాబట్టి సులభంగా యోగము, సాంఖ్యము, ధర్మము, స్వాధ్యాయనము, తపస్సు, సన్యాసము, వ్రతాదులు, యజ్ఞాలు, తీర్థశ్రవణాలు మొదలగునవన్నీ కూడా ఒక్క సద్గురువు యొక్క సత్సంగానికి సాటి రావని తెలుసుకోండి. ఎన్నైనా చేసుకోండి కానీ సద్గురువు యొక్క సత్సంగానికి ఇది ఏవి సాటి రావు. హనుమంతుడు, సుగ్రీవుడు, గోపికలు, అక్రూరుడు, మునిపత్నులు సత్సంగం చేతనే కదా తరించారు. కాబట్టి కర్మలు చేస్తూ సన్యాసం పొందిన వారు నిష్కాములు, పనులన్నీ చేస్తూ ఉంటారు, ఫలత్యాగం చేస్తూ ఉంటారు. మరి వారు సన్యాసులే కదా. మనం కూడా కర్మలు విడిచి ఎక్కడికి పోతాం? అర్జునుడికి అదే కదా చెప్పాడు. కర్మలు వదలడం కాదు, కర్మఫల త్యాగమే ముక్తి హేతు అని చెప్పాడు ఆయన. అంచేత మనం సంసారం గనక కర్మలు చేస్తూ సన్యాసము పొందిన వారు నిష్కాములు. మరి సత్సంగము చేత మరి కర్మఫల త్యాగం చేయగలుగుతారు. సత్సంగంలో అయితే కర్మఫల త్యాగం చేయాలని అనిపిస్తుందా? అనిపించదు, తెలియదు కదా. మరి కర్మ చేయక జ్ఞాన మార్గం ద్వారా హరినామ గుణ కీర్తనాదుల చేత భక్తి మార్గం ద్వారా హరిపదాన్ని చేరుకుంటారు కొందరు. కాబట్టి సత్వగుణులు అనుక్షణము వృధా, ఒక్క క్షణము కూడా వృధా చేసుకోకుండా ఆ పరతత్వం కోసమే పాటుపడుతూ ఉంటారు. సత్వగుణం కలిగిన వారు ఒక్క క్షణం కూడా వృధా చేసుకోరు. వృధా కాలయాపన క్షణం కూడా చేసుకోకుండా ఆ పరతత్వమైన పరమాత్ముని కోసమే పాటుపడుతూ ఉంటారు. మరి సగుణము అనిత్యమని తెలిసినా లక్ష్యమును నిలుపుకోవడానికి ఆధారం అదే కదా. అనిత్యమే, ఏ రూపమైనా అనిత్యమే అని తెలిసినా మనకి మరి నీవు నీ లక్ష్యం మీద ఏకాగ్రత పెట్టి ఉంచడానికి మరి ఈ సగుణమే ఆధారముగా ఆత్మజ్యోతిని లక్ష్య పెడితే కదా ఒక ఆధారం ఉండాలి. ఆలంబన లక్ష్య పెట్టినా అది నశించదు కదా. ఆత్మజ్యోతి నశించదు. ఏ రూపాలైనా అవి నశించేవేనమ్మా. నశించేది నీ హృదయంలో వెలుగుతున్న శాశ్వతమైన ఆత్మజ్యోతి. నువ్వు ఉన్నావు కదా, అదే ఆత్మజ్యోతి. దానికి ఎవరి అవకాశం, ఎవరి అవసరం లేకుండా తనకు తానే వెలుగుతుంది కదా. అది స్వయంభూ కదా. అది నీయందే, నీవే నీదే అయి ఉంది కదా. అందుచేత అది నశించని వస్తువు గనక దాని మీద లక్ష్యం పెడితే ఆ నశించనిది అదే ఉండడం చేత దాని మీద లక్ష్యం పెట్టేసి దాన్ని ఆలంబనగా లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఇక అది నువ్వే అయి ఉండడం చేత అవలీలుగా నువ్వు పరమాత్మ ఐక్యం పొందగలుగుతావు. ఎంతమంది దీపములు ఆపోజ్యోతిని వెలిగించిన అది నశించదు. ఎంతమంది దీపములు ఆపోజ్యోతిని వెలిగించినా కూడా అది నశించదు. అవునా? ఒక్క దీపం అక్కడ వెలుగుతోంది, దాంతో కోటి 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 దీపాలు వెలిగించవచ్చు. అవునా? అది నశించదు. మరి బిందులో నీరు పోసిన కొన్ని చెంబులు నీళ్లు తీస్తే మళ్ళీ బిందులో నీరు తరిగిపోతుంది కదా. మరి ఒక చోట ఇసుక కుప్ప పోసిన అందులో నీరు తరిగిపోతుంది. అట్లు కానిది ఆత్మజ్యోతి. ఎంత తీసినా తరగదది, ఎంత వెలిగించినా ఆ వెలుగుకు అంతు లేదు. అలని జ్యోతిది, అదే నీ స్వరూపం. అట్లు కానిది ఆత్మజ్యోతి, అఖండ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి, అమృతత్వ జ్యోతి కనుకనే తమసోమా జ్యోతిర్గమయ అనగా
జ్యోతి వెలిగే చోటున తమస్సు ఉండదు. గులాబీ పువ్వు కోయినప్పుడు మానవుడు జాగ్రత్తగా ముళ్ళు గుచ్చుకోకుండా కోస్తాడు. ఉమ్, అలాగే గృహస్థాశ్రమంలో ఉండి బహు జాగ్రత్తగా మసిలిన వాడే ముక్తుడవుతాడు. గులాబీ పువ్వు కావాలి అంటే ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా పువ్వు కోసుకుంటాడు. అలాగే సంసారంలో ఉంటూ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా అతి జాగ్రత్తగా అసలు మూల కారణమైన తన స్వరూపమైన పరంజ్యోతి యందు చిత్తమును ఏ విషయంలోకి జారకుండా జాగరూకతతో నిలుపుకున్నవాడే ముక్తుడవుతాడు. ఉం? ఉమ్, విషయాలు వచ్చేసాయి, ఏదో సందర్భాలు వచ్చేసాయి, వ్యవహారాల్లోకి తప్పకుండా చెయ్యాలి, మనం మన స్వరూపాన్ని మర్చిపోయి దానిలో చేరిపోతాం కదా. ఉమ్, మళ్ళీ ఏమైపోతుంది, ఆ క్రియల వల్ల మళ్ళీ మలినం అంటుకుంటుంది. ఉమ్, ఆ మలినం వల్ల అసంతృప్తి, బాధ, భయం, క్రోధం కలుగుతాయి. మరి ఇవన్నిటినీ మళ్ళీ వదిలించుకొని మీరు మీ స్వరూపంలోకి ఎగబాకాలి. సంసారంలో ఉన్నవాడు ఇలా జారిపోవడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. ఉమ్, కాబట్టి శుద్ధుడ చిత్తముతో నేను పరంజ్యోతినై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను, నేను ప్రకాశమై ఉన్నాను, నేనున్నాను గనకనే అన్నీ ఉన్నట్లు తోస్తున్నాయి. అవి ఉండవు. నేను శాశ్వతను అన్న దృఢ చిత్తం ఉన్నవాడు సంఘటనలకు జారిపోడు. ఉమ్, ఆ నిమిషానికి అది అలా జరుగుతుంది, వెళ్ళిపోతుంది. నువ్వు జారిపోయి మళ్ళీ మలినాన్ని అంటించుకోకుండా ఉండగలుగుతావు. అలాగ గృహస్థాశ్రమంలో ఉన్న సాధకుడు బహు జాగ్రత్తగా మసిలిన నాడే వాడు ముక్తుడవుతాడు. ఇక అంతవరకు చెప్పిన తర్వాత వృషభుని ధర్మ ఉపదేశాన్ని గురించి చెప్తున్నారమ్మా. ఉమ్, ప్రపంచంలో పుట్టిన పురుషులకు, కుక్కలకు కామము కష్టములను తెచ్చును, కాన కామము మీద బుద్ధి వదులుము. ఉమ్, ప్రపంచంలో పుట్టిన పురుషులకి, కుక్కల కంటే పశుపక్షాదులకి కూడా కామం తప్పకుండా కష్టాలను తెస్తుంది. కనుక కామం మీద బుద్ధిని వదులుము. నరులకు ఏ తపస్సు సుఖము కలుగుతుందో ఆ తపస్సు చేసిన బ్రహ్మ సౌఖ్యము స్థిరముగా కలుగుతుంది. వృద్ధులను దీనులను బ్రోచుట నీ పనిగా పెట్టుకునుము. దుష్ట ప్రవర్తన కలుగుచుండు కాముకుల చెంతకి ఎప్పుడూ పోకము. ఉమ్, కాసేపు దైవాన్ని గురించి తప్ప ఇక అన్య విషయాలను మాట్లాడుతూ ఉన్నవాడు ఎవడైనా దుష్టుడేనమ్మా. ఉమ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. ఇది కావాలా అది కావాలనేటువంటి కామం వాంఛలు, కామని కావాలన్న కోరికలు అధికంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళొద్దు నువ్వు. ఉమ్, మనలో గోరంత ఎక్కడైనా ఉంది, దాన్ని వాళ్ళు రెట్టింపు చేస్తారు, ఉమ్, వెళ్ళకు. జన్మలన్నిటిలోకి మానవ జన్మ ఉత్తమోత్తమైంది కాబట్టి ఆ నరజన్మ లభించడమే దుర్లభము. అట్టి నరజన్మ లభించినందున మరి సద్వినియోగం చేసుకోవడము ధర్మం కదా. ఉమ్, మంచి ఉత్తమమైన వస్తువు ఉన్నప్పుడు దాన్ని చక్కగా వినియోగించుకుని తీరడం కోసమే కదా ఆ వస్తువు మన దగ్గర ఉంది. అవును. అది అంతేకాని అటువంటి ఉత్తమమైన మానవ జన్మను దుఃఖమూలమైన విషయాసక్తులతో దాన్ని వ్యర్థము చేసుకొనవచ్చునా? ఓకే. అది ఉచితము కాదు కదా. ఉమ్, మరి ఉచితమైన పని మానేసి అనుచితమైన పని చేస్తూ అదే ఘనంగా భావించే మూర్ఖుడి కంటే మరొకడు ఎవడుంటాడు? కనుక విషయేంద్రియ భోగాలు పశు ప్రవృత్తికి సంబంధించినవని తెలుసుకో. ఇంతసేపు విషయాలు ఇంద్రియాలతో భోగాలు అనిపిస్తుంటే ఇంకా అది అనుభవించాలి, ఇది అనుభవించాలి, అది కావాలి, ఇది కావాలన్న భావాలు మనలో కలుగుతుంటే మనలో పశు ప్రవృత్తి అధికంగా ఉంది అని అర్థం. ఏదైనా కావాలనిపించినప్పటికీ అమ్మో నాలో పశువు ఉన్నాడని మనకి చటుక్కుని అనిపించాలి. అదే. అలా అనిపించుకుని పుస్తకం చదివేసి మాటలు చెప్పుకుంటే కుదరదు. ఉమ్, ఈ పశువు ఉంది కదా ఈ పని, ఇప్పుడు నాకు అది ఏం అవసరం, ఓహో నాలో ఈ పశువు ఉన్నాడన్నమాట, వీడు ఉండకూడదు. అది నువ్వు గుర్తిస్తే కదా ఉండకుండా తీసేసుకుంటావు. అవును. ఉండకూడదు అంటే ఆ పనికి నువ్వు చెయ్యవన్నమాట. ఆ, నేను పశువునే, ఎవరైనా నన్ను పశువు అంటే ఊరుకుంటానేమిటి? ఊరుకోం కదా. ఊరుకోనప్పుడు మరి నిన్ను నువ్వు పశువుగా ఎలా ఒప్పుకుంటావు? ఉమ్, అంటే ఆ గుణం మనలో కనిపించక ఛీ ఇంత పశువు లక్షణం ఏమిటి నాలో, ఉమ్, ఉండకూడదు. ఈ ఈ విషయంలో నేను లొంగకూడదు, ఇది పశువు లక్షణం అని గురుదేవులు చెప్పారు. నేను పశువుని కాదు అని నిన్ను నువ్వే నిందించుకొని నీలో ఉన్న పశు లక్షణాన్ని వదిలించుకోవాలి తప్ప ఉమ్, పరువులు పశువు అన్నారని వాళ్ళని నిందించకూడదమ్మా. అందుచేత
విషయేంద్రియ భోగాలు పశువృత్తికి సంబంధించిన భోగాలు నీచ జన్మల పద్ధతులు, మానవ జన్మ పద్ధతి కాదది. అదే. అందుచేత వాటిని అనుసరించిన నరజన్మను నీవు కించపరిచిన వాడే అవుతావు. హ్మ్. ఉత్తమమైన మానవ జన్మ నీకిస్తే నువ్వు దాని నిండా పశు లక్షణాలు నింపుకొని మళ్ళీ తిరిగొచ్చావా? అర్హత లేని వాడిని అందలం ఎక్కించాను, పద నీ అర్హత కలిగిన చోట పడేస్తానంటాడు భగవంతుడు. మరి నీ నిండా అవే కదా ఉన్నాయి. కానీ ఉత్తమమైన మానవ జన్మనెత్తావు. దీనిలో పశు వృత్తులు ఉండకూడదు. హ్మ్. ఉన్నాయంటే ఆ పశువులు నీలో ఉన్నట్లే. నరరూపంలో ఉన్న పశువువి. ఎన్ని పశువులు ఉన్నాయో చూసుకుని మనకు తెలిసిపోతుంది. హ్మ్. ఎన్నున్నాయో కుక్క, నక్క, పాము కదా, పులి, హ్మ్. ఏనుగు, మొత్తం ఇంకా చెప్పడానికి వీల్లేదు. అన్ని ఉన్నాయి లోపల. బల్లి, నల్లి, పిల్లి అన్నీ ఉన్నాయి లోపల. ఆ లక్షణాలన్నీ నీ మనసులోంచి వస్తూ నీ క్రియల ద్వారా బయటకు వస్తుంటే మరి అవన్నీ లేకపోతే ఎలా వస్తాయి? హ్మ్. అవి మరి ఆయా జంతువుల లక్షణాలు కదా. అవును. నేను మనిషిని కదా, ఈ జంతు లక్షణాలు నా నుంచి వస్తున్నాయేమిటి అని మనకి మనమే చూసుకుని, అమ్మో నేను మనిషిని, నేను ఈ పశువుని, ఈ జంతువుని, ఈ క్రిమిని, కీటకాన్ని కాను, ఈ లక్షణాలు నాకు ఉండకూడదు అని నిశ్చయించుకొని భగవంతుని, తండ్రి నాలో ఈ లక్షణాలు ఉన్నాయి, మీరు వీటిని మీరు వదిలించండి ఈశ్వరాన్ని ప్రార్థిస్తూ అవి వ్యక్తమైనప్పుడు నీకు నువ్వుగా తుంచుకుంటూ పోవాలి. హ్మ్. మానవుడు భగవదారాధనా రూపమైన తపశ్చర్య, మానవుడికి భగవదారాధనా రూపమైన తపశ్చర్యయే ప్రధాన కర్తవ్యం. మనిషిగా పుట్టినవాడికి అదే కర్తవ్యం. అంతే. తపశ్చర్య ద్వారా చిత్తశుద్ధి లభిస్తుంది. చిత్తశుద్ధి ద్వారా మాత్రమే బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు, దుఃఖరహితమైన ఆనందాన్ని పొందగలుగుతాడు. పరమ పవిత్రుల సహవాసమును సేవ ఇవి పరమాత్మ నివాసానికి నువ్వు తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి మాటి మాటికి భగవద్భక్తుల పరమ పవిత్రుల యొక్క దర్శన స్పర్శన సేవా భాగ్యాన్ని ఎవరూ వదులుకోకూడదు. హ్మ్. చేసుకుంటూ ఉంటే అవి నిన్ను పరమాత్మ సన్నిధికి తీసుకుపోతాయి. అపవిత్రుల సహవాసం చేసేవనుకో అధోగతి పాలవుతావు. చూసుకొని ఇష్టం. హ్మ్. ఉమ్? హ్మ్. నీ సంస్కారాలు ఎటు లాగుతున్నాయో అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ వచ్చేటువంటి గతిని పొందుతావు. అదే పరమ పవిత్రుడైనటువంటి సత్పురుషుల యొక్క సహవాసం దొరికిందా, వారి సేవ దొరికిందా, ఇది తప్పకుండా పరమశాంతి పరమానందమును అందించు పరమాత్ముని సన్నిధికి నిన్ను తీసుకువెళ్తాయి. ఇక సర్వభూతములను సర్వభూత సములును అంటే సర్వభూతముల యందు సమమై ఉన్న పరమాత్మ యందు ధ్యాస కలిగిన వారును, ప్రశాంత చిత్తులును, విషయేచ్ఛ విరహితులును అయిన వారు ధర్మానుష్ఠానం కోసమే దేహాన్ని ధరిస్తారు. హ్మ్. సర్వభూతముల యందు ఏకమై ఉన్న పరమాత్మని గుర్తెరిగారు వారు. హ్మ్. అంచేత ప్రశాంతమైన చిత్తం కలిగి ఉంటారు. ఎందుకంటే వారికి విషయ ఇచ్ఛ లేదుగా. లేదు. విషయ ఇచ్ఛ ఉన్నవాడు ఎప్పుడూ ప్రశాంతమైన చిత్తంతో ఉండలేడమ్మా. హ్మ్. ఎలా ఉంటాడు వాడు? అంచేత ఎవరికైతే విషయేచ్ఛ ఉండదో వారు ప్రశాంత చిత్తులై ఉంటారు. ఎవరు ప్రశాంత చిత్తులై ఉంటారో వారు సర్వభూతముల యందు ఏకమై ఉన్న పరమాత్మ యందు చిత్తమును నిలుపగలుగుతారు. హ్మ్. అట్టివారు ఎందుకు దేహాన్ని ధరిస్తారంటే ధర్మ అనుష్ఠానము కోసమే. అంతే. వారి జీవితం అంతా దేవత ఆరాధన కొరకే వినియోగిస్తారు. హ్మ్. దేహం నిలవడం కోసం ఆహారాన్ని స్వీకరించి మిగతావన్నీ త్యజిస్తూ ఉంటారు. వారే మహాత్ములు అనిపించుకుంటూ ఉంటారని తెలుసుకో. హ్మ్. ఇక ప్రాపంచిక విషయ ఆనందాన్ని వాంఛించేవారు ఉన్నారు చూడు, వారు మరి భ్రమ ప్రమాదాలకు లోనవుతూ ఉంటారు. కాసేపు ప్రాపంచిక విషయ ఆనందాలు, ఇది గొప్పవి ఇది గొప్పది అలాగే ఇది ఇలాగంటూ వాటి కోసమే వాంఛిస్తూ వాటి కోసమే జీవిస్తున్న వారు భ్రమకి ప్రమాదానికి తప్పకుండా లోనవుతారు. పాపకర్మలకు చొరబడతారు. ఎందుకంటే ఆ పని నీకు ఇష్టం, అది చేయకూడదు, కానీ ఇష్టం కాబట్టి చేసేస్తూ ఉంటావు. అప్పుడు వాళ్ళు పతనమైపోతారు. అంతే కదా. అంతే. ఇష్టం కాబట్టి నీకు పడని వస్తువుని బాగా మెక్కి తింటే అవుతావు. అనారోగ్యం. అలాగే మరి హ్మ్. ఇష్టం మరి వదులుకోలేం. తిన్నావు, దాని దుఃఖం తిన్నదేమో ఒక్క 2 నిమిషం, కానీ తిరిగి బాధపడేది సంవత్సరాలు. హ్మ్.
ఎవరైనా వాళ్ళ జీవితం నుంచి వాళ్ళు చూసుకోవాలంతే. అవును. చెప్తారు ఎవరికో చెప్పడం తేలికే. హ్మ్. మనం ఆ ఇష్టాలకు ఎలా లొంగి అంటే ఒక తినే పదార్థం అని చెప్పానని కాదు. దేనికైనా వినడం కూడా అంతే. అంతే. చూడడం కూడా అంతే. ప్రతీదీ అంతే. ఆ పదార్థాలకి లొంగావా పతనమై తీరుతావు. హ్మ్. దుఃఖం నశించాలి. మృత్యువుని జయించాలి. మళ్ళీ దుఃఖం ఉండకూడదు. చావు ఉండకూడదు. మళ్ళీ ఈ కోరికలు గొప్పవి. అన్నీ దుఃఖం కలిగించే పనులు. ఆ! హ్మ్. పైగా చచ్చే శరీరం మీద మోహం. ఇవి 2 పెట్టుకొని మరి చావుని జయించాలండి, దుఃఖం పోవాలండి అంటే ఎలా పోతాయమ్మా? ఓహ్! అవి సాధించాలి అంటే మానవుడికి కాస్తన్నా విజ్ఞానం ఉండాలి. హ్మ్. అది భగవద్ ఆరాధన మూలంగా మాత్రమే లభిస్తుంది. భగవద్ ధ్యానము మూలంగా మాత్రమే లభిస్తుంది. భగవద్ ఆరాధనా పరులు బంధ విచ్ఛేదము కలిగే వరకు కూడా గృహ ఆరామ విత్తాదుల పుత్రమిత్ర కళత్ర బంధువర్గాల మీద అహంకార మమకారాలు పెంచుకుంటూనే ఉంటారు. కాబట్టి భగవదారాధన చేస్తూ ఉంటూ ఉన్నా బంధాన్ని పోగొట్టుకోవాలి అంటే పోయే వరకు కూడా ఇంటి మీద, ఒంటి మీద, బంధుమిత్రుల మీద, బంధువర్గాల మీద అహంకార మమకారాలు కలుగుతూనే ఉంటాయి. దానివల్ల మళ్ళీ బాధను అనుభవిస్తూనే ఉంటారు. మళ్ళీ భగవంతుడా అని పట్టుకుంటూ ఉంటారు. సాధకులను చెప్పుకుంటూ భగవంతుని పొందాలనుకునే వాళ్ళ బాధలమ్మ ఇవన్నీ. హ్మ్. హ్మ్. ఉన్నదేమో ఒంటిలో, ఆవోళ్ళేమో ఇంటిలో, ఇంటి నిండా ఒంటికి సంబంధించిన వాళ్ళు, మరి నాన్న వాళ్ళు. వాళ్ళ మధ్య మసులుతూ నిరంతర భగవంతుని ఆరాధనాపరులై ఉన్నా కూడా మరి ప్రతి జీవి కూడా బంధ విచ్ఛేదం కోసం గృహ ఆరామ విత్తాదుల్లో అందరి మధ్యలో ఉన్నా కూడా ఎంత కాదన్న ఈ అహంకారం పెరిగిపోతూనే ఉంటుంది. హ్మ్. దానివల్ల బాధని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉంటారు. అయితే పవిత్ర కర్మను ఆచరిస్తూ మాటి మాటికి ఉండడం వల్ల పరమ ఉత్కృష్టమైన భావాలు లోపల కలుగుతూ ఉంటాయి. దానివల్ల పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. హ్మ్. అని చేత సంసారంలో ఉన్న మరి బంధుమిత్ర గృహ ఆరామ విత్తాదులు కళత్రయం అంటే భార్య భర్త బంధువులు వీళ్ళందరి మధ్య ఉంటూ కూడా అహంకార మమకారాలు పెంచుకోకుండా ఉండాలి అంటే మాటి మాటికి నిద్ర లేచిన మొదలు నిద్రపోయే వరకు పవిత్ర కర్మలే చేయడానికి ప్రయత్నిస్తూ పరమాత్మ యొక్క పవిత్రత్వనే భావిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్నతోన్నతమైన భావాలు కలగడం మొదలు పెడతాయి. హ్మ్. దానివల్ల పరమాత్మ సాక్షాత్కారము తేలికగా జరుగుతుంది. నీ లోపల పరమాత్మను గురించిన ఉన్నతోన్నత భావాలు ఊరుతూ ఊరుతూ పొంగిపొర్లి వస్తూ ఉండడం చేత నీకు లోక విషయాల మీద గోరంత కూడా ఆసక్తి లేకుండా దానికి అదే పోతూ ఉంటుంది. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుచేత ప్రతి జీవి కూడా ప్రయత్నించాలి మరి. హ్మ్. యత్నం యత్నేన సిద్ధిదః కదా! అవును. ఎంత జారిపోతున్నా మళ్ళీ లేచి మళ్ళీ పట్టుకోవాలి. హ్మ్. సోదరులందరినీ నీ తోటి వారిని కూడా దానికోసమే ప్రోత్సహిస్తూ ఉండాలి. ఎందుకు ఇవన్నీ? ఈ లోకమంతా నీకొచ్చేదా? నీకుండేదా? కాదు కదా! వద్దు. నీలో ఈశ్వరుడున్నాడు. నిరంతరము ఆయనతో కూడి ఉండు అంటూ నువ్వుంటూ నీ తోటి వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటే, నీ తోటి వారిలో కూడా ఇటువంటి సంస్కారం నెమ్మది నెమ్మదిగా కలుగుతూ ఉండడం వల్ల వారు కూడా ఇదే ప్రయత్నం చేస్తూ నీకు ప్రతిబంధకం కాకుండా ఉంటారు. హ్మ్. లేదంటే వాళ్ళు లోకం వైపు లాగుతూ ఉంటారు. నీ మనసేమో ఈశ్వరుడు వైపు లాగుతూ ఉంటుంది. హ్మ్. ఒక ఎద్దు ఒకవైపుకి, ఒక ఎద్దు మరొక వైపుకి లాగుతుంటే మరి ప్రయాణం సాగుతుందా? సాగదు. అలా సాగకనే మళ్ళీ అహంకారం పాలైపోతూ ఉంటారు సాధకులు. హ్మ్. అయితే బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే నిరంతరం పవిత్ర కర్మలే చేస్తూ, పవిత్ర భావాన్ని లోపల పెంచుకుంటూ, పవిత్రుడైన పరమాత్మ ధ్యాసలోనే ఉంటూ, ఇక ఇంట్లో వారితోటి, వీధిలో ఎవరితోటి మాట్లాడినా భగవంతుని గురించే మాట్లాడుతూ, మాట్లాడుతూ భగవంతుడి ఉన్నతత్వాన్ని చెబుతూ, ఇదంతా అశాశ్వతత్వాన్ని మాటి మాటికి, మాటి మాటికి నువ్వు మననం చేసుకుంటూ, ఇతరులతో కూడా అదే మాట్లాడుతుంటే వినగ వినగా వేమ తీయ తీపవుతుంది. హ్మ్. వినగ వినగ రాగం అతిశయిల్లించునుండు తినగ తినగ వేమ తీయనుండు. హ్మ్. కాబట్టి తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుందట. అలాగ మాటి మాటికి వినగ వినగ అవును నిజమే కదా! అని ఒకనాటికైనా మన ఇంట్లో వాళ్ళకి ఆ భావన కలుగుతుంది. అప్పుడు వాళ్ళ భావాలని మాటి మాటికి భగవద్భావాలతో నువ్వు సమ్మేళనం చేసుకుంటూ
నీ వైపుకి తిప్పుకోగలిగిన రోజున మరి 2 ఎడ్లు ఒకే వైపుకి నడవడానికి వీలవుతుంది. హ్మ్. అలాగే ఒకరొకరు తమకు కలిగిన భగవత్ సంబంధమైనటువంటి అనుభూతుల్ని పంచుకుంటూ ఉంటే మరి లోక విషయాల్లో దొర్లే వాళ్ళందరూ కూడా మరి ఆ బంధాల నుంచి బయటపడగలుగుతారు. హ్మ్. కాబట్టి నీ సోదర సోదరీమణులందరినీ ప్రోత్సహించాలి నువ్వు. అజ్ఞానులకు ప్రోత్సహించి ఉపదేశించడం జ్ఞానుల ధర్మం. అజ్ఞానులని వాడికి మాటిమాటికి వద్దమ్మా, అలా కాదు, దానివల్ల నష్టం అమ్మా అని మాటిమాటికి చెప్తూ ఉపదేశము అంటే మంచి మాటను చెప్తూ భగవంతుని సన్నిధిలో వారి మనసు ఉండేలాగా ప్రయత్నం చేయాలి. అట్లు చేయని జ్ఞానులకు జ్ఞానులే అయినను వాళ్ళు అజ్ఞానులుగానే లెక్కలోకి వస్తారు. అలా చేయకపోతే ఎందుకు వాళ్ళ జ్ఞానం? అందుచేత ఇతరులకు మార్గదర్శకులు కావడానికి ముందు మరి నీవు అనన్య భక్తితో గురువు యొక్క శుశ్రూష చేయాలి. పైగా స్వార్థాన్ని త్యజించాలి. సుఖ దుఃఖాలను సమభావంతో అనుభవించడం అలవాటు చేసుకోవాలి. మరి గురువు అదే కదా చెప్తున్నారు మనకి. భక్తితో గురువు శుశ్రూష చేసినప్పుడే నువ్వు స్వార్థాన్ని వదిలేయగలుగుతావు, నేను నాది అన్నదాన్ని. అప్పుడు సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నా సరే సమభావంతో అప్పుడు సుఖం వచ్చింది, ఇప్పుడు దుఃఖం వస్తోంది, మరి అప్పుడు సుఖం వచ్చినప్పుడు ఆనందించాను కదా, మరి ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు దీన్ని నేను స్వీకరించి తీరాలి అని నీ మనసులో నువ్వు చెప్పుకున్నప్పుడు సుఖ దుఃఖాల యొక్క ప్రభావాలకి లోను కాకుండా ఉండగలుగుతావు. అలా ఉండగలిగినప్పుడు నువ్వు సమభావంతో అనుభవించడం అలవాటు చేసుకుంటావు. అలాగే సర్వభూత హితులు కావాలి. అందరి యందు పరమాత్మను చూస్తూ ఎవరికైనా నీవు చేయగలిగిన సహాయం గోరంత ఉన్నా చెయ్యడానికే నువ్వు ప్రయత్నం చెయ్యాలి. పవిత్ర కార్యాచరణ ఆసక్తితోనే వ్యవహారం చేయాలి. ప్రతి పని కూడా ఇతరులకి నష్టం కష్టం కలిగించకుండా, బాధ కలిగించకుండా పవిత్రమైన ఆచరణ చేయడానికి ప్రయత్నించాలి. పరమాత్మని పాదపద్మములనే ఆశ్రయించుకోవాలి. నేను నాది అనే దాన్ని వదులు. సర్వసంగ పరిత్యాగం అంటే అదే. నేను నాదిని వదిలితే మౌన వ్రతాన్ని అవలంబించగలుగుతా. అంతరంగంలో నేను నాది లేదు, మరి ఇక్కడ ఏముంటుంది? మౌనం. దాన్ని అవలంబించి పట్టుదలతో, పరిపూర్ణ విశ్వాసంతో, సహనంతో ఆ మౌన ఆరాధనే చేస్తూ ఉంటే అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతావు. ఆరాధన చేసేవాడు ఆ మౌనంలో మునిగిపోతాడు, వాడు ఆ మౌనమే అయిపోతాడు, అంతే. అదే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని పొందిన వారికి అసాధ్యం అనేది ఉంటుందా? ఉండదు. మృత్యువుని జయించి మోక్షాన్ని పొందడం అంటే అదే. వారికి చావు లేదని వారు తెలుసుకుంటారు తల్లి. చచ్చేది దేహమే గాని నేను కాదు, నేను చావు లేనివాడను అని తెలుసుకోవడమే మృత్యువుని జయించడం. వృషభుడు తనయులకు రాజ్యం అప్పచెప్పేసి మహర్షులకు పరమహంస ధర్మాన్ని బోధించే నిమిత్తం అవధూతగా మారిపోయి దేశాటన చేసి ఆత్మారాముడై వ్యవహరించాడు. వృషభుడు తన బిడ్డలకి రాజ్యం అప్పచెప్పేసి మహర్షులకి పరమహంస ధర్మాన్ని బోధించడం కోసం అవధూతగా మారి దేశాటన చేస్తూ ఆత్మారాముడే వ్యవహరించాడు. అనేక యోగ శక్తులు ఆయన్ను ఆశ్రయించినను కూడా చంచల మనస్సు అపహరించగలవని అవి వాటిని నిరాకరించాడు. ఎందుకు ఈ యోగశక్తులని నేను ఏం చేసుకుంటాను, దీనివల్ల నాకు ఒరిగేది ఏముంది? కాబట్టి అవి మరి మనస్సుని అపహరించి మళ్ళీ మాయలోకి మోహంలోకి పడేస్తాయి అని వాటిని నిరాకరించాడు. ఆ మహానుభావుడు మౌనమే వహించాడంతే. ఇక జటలు ధరించి మానవమానాలను వదిలేశాడు. దిగంబరుడై ఉన్మత్తుల్లాగా సంచరిస్తున్నాడు. ఆ వనమంతటా మంటలు రాసాగాయి. అతి గ్రళీలించే స్థితి లేక మానవావుడు అగ్నికి ఆహుతి అయిపోయాడు. ఇంకా అతనికి అసలు మంటలు మండుతున్నాయి అన్న ధ్యాస కూడా లేదు. లేకపోవడం వల్ల అతని దేహం ఆ మంటలకు ఆహుతి అయిపోయింది. తానుగా దేహం ఉండగానే ముక్తిని పొందిన వాడు కదా. కాబట్టి ఇక ఇంతవరకు చెప్తూ భక్తిలో
ఎవడైతే పవిత్రుడే తన హృదయాది దేవత యందు తన చిత్తమును సుదృఢంగా నిలుపుకుంటాడో అటువంటి వాడు పరమాత్మను పొందుతాడు అని చెప్తూ ఇక అర్చనా విధానం గురించి చెప్తున్నారు. వేదము ఈశ్వరాత్మకమై ఉన్నది. వేదం అంటే ఈశ్వరుడే. వేదోక్తమైన కర్మాచరణ ఎవరైతే చేయడానికి ఎవరైతే పూనుకుంటారో వారు జితేంద్రియులై ఉండాలి. వేదము చెప్పినటువంటి పరమ పవిత్ర కర్మకి ఎవరు పూనుకుంటారో వారి ఇంద్రియాలను జయించిన వారై ఉండాలి. అటువంటి వారు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు ఆచరించేవారు మృత్యువును జయిస్తారు. ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో ఎవరైతే చేస్తారో వారు మృత్యువును జయిస్తారు. ఈ ఆరాధన మళ్ళీ వైదికమని, తాంత్రికమని, మిశ్రమమని 3 విధాలుగా ఉంటుందమ్మా. ఎవరికి ఏ విధం అభిలాషగా ఉంటే ఆ విధంగా ఆరాధించుకోవచ్చు. గత జన్మ సంస్కారాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఆ విధంగా చేసుకోవచ్చు. మరి ప్రతిమారాధన ఇది రాయి లేక కర్ర లేకపోతే మృణ్మయ మట్టి లోహాలు, చంద్రం కర్ర, అలాగా చిత్రమయము, శిఖతామయము, మణిమయము, మనోమయము అని 8 విధాలుగా ఉంటుంది ఆ ఆరాధన. ప్రతిమారాధన 8 రకాలుగా ఉందట. రాయితో చేసిన ప్రతిమ గాని, కర్రతో చేసిన గాని, మట్టితో చేసింది గాని, లోహంతో చేసింది గాని, చందన కర్రతో గాని, చిత్రమయంతో చేసింది గాని, శిఖతామయం అటది అదొక రకంగా చేసింది గాని, మణిమయంతో చేసింది గాని, మనోమయంగా చేసిందంటూ 8 రకాల ప్రతిమారాధన ఉందిట. కాబట్టి భగవత్ ప్రతిష్ట పొందిన ఆ ప్రతిమలు అచలమని చలమని ఉంటాయి. భగవత్ ప్రతిష్ఠను పొందిన ఆ ప్రతిమల్లో మళ్ళీ భగవంతుని మంత్రమయంగా చేసి దానిలో ఆవిష్కరించుకున్నటువంటి ఆ ప్రతిమలు మరి చలమని అచలమని 2 విధాలుగా ఉంటాయి. అచల ప్రతిమలకి ఆవాహన ఉద్యాపనలు అంటూ ఉండవు, స్థిరంగా ఉంటాయి ఆ విగ్రహాలు అక్కడ. ఆవాహన కొత్తగా ఉన్నాడు అక్కడే, ఇంకా అంటే గుడిలో ఉన్న విగ్రహాలు, ఆ గుళ్ళో ఉన్న విగ్రహాలు ఇంకా ఆవాహనలు ఏమిటి, అక్కడే ఉన్నాడు ఆయన్ని. గడపడాలు, లేపడాలు, స్నానాలు, పానాలు అవేం అక్కర్లేదు. కాబట్టి ఆవాహన ఉద్యాపనాలు అంటూ ఉండవు. చల ప్రతిమలకి ఆవాహన ఉద్వాసనలు ఉంటాయి. అర్చనకు ఉత్తమ మార్గాలు కూడా ఉన్నాయి. ప్రతిమారాధనలో స్నానాలు, అలంకరణలు, అగ్నిని ఆరాధించేప్పుడు నేతితో హోమాలు, సూర్యుని ఆరాధించినప్పుడు అర్ఘ్యాలు, చలాన్ని ఆరాధించే పక్షంలో తర్పణాలు ఉత్తమమైనటువంటి సేవలు. ఇదంతా తాంత్రిక పూజా విధానాలు. ఇవి మనకు అక్కర్లేదు. యథోచిత అనుష్ఠానం చేస్తే చాలు. ఆ నిమిషానికి ఏది ఉచితమైందో చేస్తే చాలు. మనోభావ మూలముగానే వారు మహాపూజ చేసిన వారు అవుతారు. ఏది చేసినా అక్కడ మనస్సు ఉండాలి కదమ్మా. మనసు భావమే వాళ్ళు మహాపూజ చేసిన వారు అవుతారు. శ్రద్ధగా అర్చించిన జలమైనా శ్రేష్టమైందే అంటాడు. శ్రద్ధగా అర్పిస్తే నువ్వు జలం నాకు అర్పించినా శ్రేష్టమైందే అంటాడు భగవంతుడు. కాబట్టి వారు గంధపుష్ప ధూపదీప నివేదనలతో అర్పించిన దాని ఫలితము వర్ణనాతీతమై ఉంటుంది. అంచేత నీ మనసు ఎంత పవిత్రంగా ఉండి ఆయన అర్చిస్తావో అది అల్పమా స్వల్పమా అన్నది ఈశ్వరుడు చూడడు. నీ మనో పవిత్రతనే ఈశ్వరుడు స్వీకరిస్తాడు. అటువంటి దాని యొక్క ఫలితం వర్ణించలేము అనుకుంటూ ఆవిడ ఇక్కడ అమ్మగారు ఆచరించిన పద్ధతిని మనకు చెప్తున్నారమ్మా. 1943 సంవత్సరంలో సీతారాములు, ఆంజనేయులు, ఈశ్వరుడు, సరస్వతీదేవి, బాలకృష్ణుడు కాగితాలు, మెంతులు, నీళ్లు నానబెట్టి రుబ్బి ఆ కాగితాల పిండితో సీతారాములు వగైన దేవతలను రామనామ స్మరణ చేత ఆయుధాలతో సీతారాముల ఫోటోలను చూసి 6 మాసాలు తయారు చేసి రంగులు వేసుకుని బట్టలు నగలు పెట్టి నిత్యము సేవించుకుని ఆనందించే వాత్సల్య భక్తి చేత బ్రహ్మానంద అనుభూతిని పొందుతూ ఉండేదాన్ని. ఆవిడే తయారు చేసుకున్న కాగితాలు, మెంతులు రుబ్బుకున్న ఆ ముద్దతో భగవంతుని రూపాన్ని తయారు చేసుకుని చక్కగా అలంకరించుకొని ఆ భగవంతుని మీద వాత్సల్య భక్తితో బ్రహ్మానందాన్ని పొందుతూ ఉండేదాన్ని. తదాకారమును దర్శించి ధన్యమయ్యేదాన్ని. ఆ ఆకారాన్ని చూస్తుంటేనే
తన జీవితం ధన్యమైపోయింది అనిపించేది. ఇక నా జన్మను ఆ విధంగా సార్థకం చేసుకున్నాను. నేటి వరకు కళ్యాణం మొదలగు ఉత్సవాలు చేసుకుంటూ వసంత నవరాత్రులు, సీతా కళ్యాణము, శ్రావణ మాసము, లక్ష్మీ కుంకుమ పూజలు, కృష్ణాష్టమి, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శివకేశవుల భేదం లేని కార్తీక మాసము, ధనుర్మాసము, బాలభోగాలు, శివరాత్రులు మొదలగల రథసప్తమి, వార్షికోత్సవాలు జరుపుతూనే ఉన్నాయి. ధ్యానయోగంలో దేవతా దర్శనాలు, దూరదృష్టి, దూరశ్రవణము మన అంతరంగంలో చూడవచ్చు. అలా ధ్యానంలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఇవన్నీ మన అంతరంగంలో మనం పొందగలుగుతాం. క్రితం జన్మ వృత్తాంతము హాయి పొందే భావము కలుగుతుంది. అన్నీ తెలుస్తాయి ఇక. కాబట్టి చెప్పసఖ్యం కాదది. రూప నామరహితమును స్వానుభవమును తనకు తానే నిలిచి ఉంటుంది. ఆ స్థితి వచ్చిన తర్వాత నామరూపరహితమై ఉన్నటువంటి స్వానుభవమై తానుగా నిలిచి ఉండే స్థితి. పరమాత్మ తానే అంతటా నిండి సూది మోప సందు లేక బ్రహ్మాండమంతా నిండి ఉన్నదే అచల పరిపూర్ణము శాంతి. అదే తానై ఉంటాడు. ఇలా ఆరాధించగా అనన్యమైన భక్తి చేత, ఆ ప్రీతి చేత, ఆ దైవ కైంకర్య కార్యాలన్నీ భగవంతుని అర్పణతో మనసు నిండా చేస్తూ ఉండడం చేత తన అంతరంగంలోనే నామరూపరహితమైన స్వానుభవము తానే నిలిచి ఉండేటువంటి స్థితి కలుగుతుంది. పరమాత్మ తానేగా అంతటా నిండి సూదిమోప సందు లేక బ్రహ్మాండమంతా నిండి ఉన్న అచల పరిపూర్ణము పొందగలుగుతాడు. అది తానే అయి ఉన్న అనుభవంలో ఉంటాడు. ఆ స్థితి ఇంత భక్తి ఇంత దృఢంగా ఇంత విశ్వాసపూర్వకంగా ఉంటే తప్పనిసరిగా స్వస్వరూప అనుభవం, తానే బ్రహ్మమని, తానే అంతా నిండి ఉన్నానని అనుభవం కలుగుతుంది. అది ఆవిడ అలా ఆచరించిన నారాయణుడు. ఆది పురుషుడైన నారాయణుడు ఆయన నామాలతో వ్యవహరింపబడుతూ ఉంటాడు. ఆయన ముఖంలో నుంచి మరి జనించినవే కదా ఋగ్సామ అధర్వణ వేదాలు అని ఆయన తత్వాన్ని బోధిస్తాయి. ఆయన నుంచే కదా వచ్చే ఈ వేదాలు. ఆయన నుంచి వచ్చిన వేదాలు ఆయననే బోధిస్తూ ఉంటాయి. ఆయన తత్వాన్ని, ఆయన స్వరూపాన్ని బోధిస్తూ ఉంటాయి. స్వర్గాది లోకాలు నారాయణుని ఆనంద అంశలని, దేవతలంతా నారాయణుని వివిధ అంగాల నుంచి ఉద్భవించారని, యజ్ఞాలు నారాయణ తత్వానికి సాధనలని, ప్రాణాయామాది యోగాలు నారాయణ్ణి ఆరాధన విశేషాలని, యోగ సాధన వల్ల మాత్రమే సాధ్యమయ్యే చిత్త ఏకాగ్రత రూపమైన తపస్సంపన్నులకు మాత్రమే నారాయణుడు గోచరిస్తాడని, ఆ తపస్సు వల్ల సాధించే జ్ఞానము నారాయణ పరమైనదిగా ఉంటుందని, తపఃఫలమైనటువంటి సిద్ధి కూడా నారాయణుడే అయి ఉంటుందని వేదాలు తెలుపుతున్నాయి. నారాయణోపనిషత్తు అంతా అదేగా. అంటే అంతా నారాయణుడే. ఆయన నుంచి వేదాలు వచ్చాయి. వేదాల నిండా నారాయణుడే. ఆ వేదాల నిండా ఉన్న నారాయణుడే అనేక విధాల ఆరాధనా రూపాలతో ఉన్నది నారాయణుడే. యజ్ఞయాగాది కృత హోమాలు నారాయణుడే. ఆ హోమాలు చేసేవారు, ఆ హోమము హోమద్రవ్యము అంతా నారాయణుడే. ప్రాణాయామాది యోగాలు నారాయణుడే, సమస్తము నారాయణుడే అంటూ అంతా నారాయణమయమే అనేటువంటి ఏకాగ్ర సాధన వల్ల మాత్రమే చిత్తము ఏకాగ్రత రూపమైన తపస్సంపన్నులు ఎవరైతే ఉంటారో వారికే నారాయణుడు గోచరిస్తారు. అంతా నారాయణుడే, ఆయన లేని చోటు లేదు. కాబట్టి ఇదంతా కూడా ఈ తపస్సు వల్ల మాత్రమే జ్ఞానం నారాయణ పరమైగా ఉంటుంది. తపఃఫలమైన సిద్ధులు కూడా నారాయణుడే. వేదాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి భగవన్ మాయను సామాన్యులెవ్వరూ గ్రహించలేరు. మరి ఎవరైతే కపట వృత్తి లేని వారు, హరిచరణాలను ఆశ్రయించిన వారు మాత్రమే ఈ మోహపూర్వకమైన మాయను దాటుతారు. స్త్రీలు, శూద్రులు, భగవద్భక్తులను సేవించేవారు, వారి గుణాలను అలవర్చుకున్నవారు మరి ఆ మాయను దాటి ముక్తులైపోతారు. వాడి స్త్రీల, శూద్రుల అన్నది లేదక్కడ. అపిచేత్ శుద్ధురాచారో భజంతే మామనన్య భాక్ అన్నాడు కదా భగవంతుడు. కాబట్టి
భగవద్భక్తులై నిరంతరము భగవంతుని సేవించేవారు, వారి గుణాలను అలవర్చుకున్నవారు మరి ఆ మాయం దాటి ముక్తులైపోతారు. భగవంతుని నివాసము వైకుంఠమే, దాన్నే పరమపదం అంటారు. ఆ పదవిని పొందడానికే మరి ఆత్మజ్ఞానులు అహర్నిశాలు యత్నిస్తూ ఉంటారు. ఆత్మజ్ఞానుడు ఉమ్, అంటే ఏమిటి? అది సర్వోన్నతమైనది. శుద్ధ సత్వగుణ ప్రధానులైన వారికి అది లభిస్తుంది. అక్కడ సారూప్య ముక్తిలో రాగద్వేష క్లేశ మోహ భయాలకు స్థానమే ఉండదు. భగవద్రూపమే తామైపోతారు. ఇంకా భగవంతుడికి ఈ రాగద్వేషాలు క్లేశమోహాలు భయాలు ఉండవు కదా. ఉండవు. భగవంతుడు జ్ఞానుడికి మాత్రమే గోచరిస్తాడు సుమా. ఉమ్, అందుకే వివేకవంతులు ఆ జ్ఞానాన్ని ఆర్జించుకుంటారు. సర్వ అవస్థలయందు హరి స్మరణ చేస్తూ, హరికథలు ఆకర్ణించుచు, హరినామ సంకీర్తనలు చేస్తూ సంసారులు భక్తి యోగంతో ముక్తి పొందుతారు. సంసారులు భక్తి యోగంతో ముక్తి పొందుతారు. తల్లికి చెప్తున్నాడు కదా. ఉమ్, ఉమ్, ఆ ఆ జ్ఞానులు మరి తద్రూపాన్ని పొందేయడానికే సాధన చేస్తూ ఉంటారు జ్ఞానులు. ఉమ్, ఇంకా ముక్తికి 4 మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. భక్తి అనే బజారుకి పోవుచున్నవారు కారణ కారణమనే కర్మ మార్గమందు భక్తి అనే బజారుకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తాం బజారుకి? అక్కడ ఏవో కావాలి, ఉమ్, ఆ కారణంగా వెళ్తూ ఉంటాం. పోచున్నవారు కారణమనే కర్మ మార్గము, సాధన అనే మోక్ష మార్గము, సర్వసంగ పరిత్యాగమనే నిష్కామ కర్మ మార్గము, నివృత్తి పొందే ఉత్తమ జ్ఞాన మార్గమున పోయిన ఆత్మానందం అనుభవించి సద్యోముక్తిని పొందగలుగుతారు. భక్తి అనే బజార్ అది. కూరగాయలు దొరికే బజారును ఏమిటి దాన్ని ఏమంటారు, సూపర్ మార్కెట్ లాంటి మార్కెట్ కాదు. భక్తి అనే బజారు. ఉమ్, ఆ బజార్లో ఎవరు ఏ మార్గంలో వెళ్ళారో అక్కడ దాన్ని వాళ్ళు పొందుతారు. ఉమ్, భక్తి అనే బజార్లో సామాన్లు అనేకాలు ఉన్నాయి అక్కడ. అయినా ఎవరి అనుభూతులకు తగినవి వారు స్వీకరిస్తూ ఉంటారు. అవును. అలాగే జన్మకర్మలనే జామి ఫలము అంటుతో వచ్చిన అరటి పండు, నేననే నారింజ పండు, దయ అనే ద్రాక్ష పండు, కరుణ అనే ఖర్జూర పుష్పములు, సద్యోముక్తినిచ్చే సపోటా పళ్ళు, భావాతీతమైన బత్తాయి ఫలాలు అందరు రోగులు వాడుకోవచ్చు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకుని అక్కడ వాడుకోవచ్చు. ఉమ్, భావాతీతం అనేటువంటి బత్తాయి పండుట, ఎవరికి భావాతీత స్థితి కావాలో దాన్ని అక్కడ బత్తాయి పండుగ పోల్చారు. ఉమ్, అలాగే సద్యోముక్తినిచ్చే సపోటా పండు ఉమ్, జీవించి ఉండగానే ముక్తినిస్తుంది. ఇచ్చే మార్గం అది. ఉమ్, ఉమ్, దానికి పండు అని పేరు పెట్టారు, షాప్ అన్నారు గనక. అదే. దయ అనే ద్రాక్ష పండు. కొంతమంది దయ అనేటువంటి దాన్ని తెచ్చుకుంటారు ఆ భక్తి మార్గంలో అక్కడికి వెళ్ళి. ఉమ్, కొంతమంది కరుణ తెచ్చుకుంటారు. ఉమ్, కొంతమంది నేను అనే నారింజ పండు తెచ్చుకుంటారు. కొంతమంది జన్మకర్మలనే జామి పండుని తెచ్చుకుంటారు. అంటుతో సహా వచ్చిన అరటి పండుని తెచ్చుకుంటారు. మరి అరటి చెట్టుకి పిలకలు ఉంటాయి కదా, ఉమ్, తెచ్చుకుంటారు. వాళ్ళు దేని కావాలనుకుని అక్కడికి వెళ్తే దాన్ని తెచ్చుకుంటారు. అంతే. ఇక అందరూ రోగులు దీన్ని, ఎవరికి ఏ రోగం ఉంటే వాళ్ళు వెళ్ళి ఆ పండు తెచ్చుకుని వాడుకోవడమే. ఉమ్, అనగా భావాతీతమైన బోధ అన్ని మతాల వారు పొందవచ్చు. ఉమ్, మర్మము వీడని మామిడి ఫలాలు అంతటా దొరుకుతాయి. అనగా గుణసహితులైన గురువులు అంతటా దొరుకుతారు. ఉమ్, గుణాలతో కూడిన గురువులు అంత లెక్క దొరుకుతారమ్మా. ఉమ్, విత్తాపహరులైన గురువులు వేల వేలు మంది ఉన్నారు కదా. ఈ పూజ చేస్తే ఇన్ని లక్షలు, ఆ పూజ చేస్తే అన్ని వేలు, అలాగే ఈ మంత్రం ఇస్తే ఇంత, ఆ మంత్రం ఇస్తే అంత, పాద పూజకి ఇంత అనుకుంటూ విత్తాపహరులైన గురువులు కూడా వేల వేలు మంది ఉంటారు. కానీ మరి నీ చిత్తాపహారము చేసే గురువులు చాలా తక్కువ సుమా. అవును. భక్తులు జ్ఞానులు ఎవరి అనుభవాలకు తగిన ఆచరణ కలిగిన గురువులను వారు సేవిస్తారు. ఉమ్, భక్తులు వాళ్ళ అనుభవాలకు తగిన గురువుకి చేరువై వారిని సేవించుకొని ఆ భక్తి మార్గంలో తరిస్తారు. ఉమ్, జ్ఞానులు వారి అనుభవాలకు తగిన గురువుని ఎంచుకొని ఆ గురువు బోధలతో వారు సేవించి తరిస్తారు. ఉమ్, ఎవరి గుణాలకు తగిన ఫలాలు వారు పొందుతారు. ఉమ్, నీ గుణం ఏదో అదే కదా నువ్వు కోరుతావు. అంతే.
దాన్ని ఆనందించగలుగుతావు. హ్మ్. ఇక దీనిలో కారణ మార్గం. చరణము లేని చెరుకు రసము తాగేవారికి చెరుకు పైన పెచ్చు గట్టిగా ఉండుట చేత పెచ్చు తీయుట కష్టంగా ఉన్నను మరి లోపల రసము అతి మధురంగా ఉంటుంది. హ్మ్. అట్లే అభ్యాసం కష్టంగా ఉన్నా అనుభవం అతి మధురం కదా! అవును. అందుచేత కష్టమైనా సరే నశింపు లేని ఆ అతి మధురాన్ని పొందడం కోసం వారు ఈ చిన్న కష్టాన్ని పొందుతారు. ఆ పెచ్చు తీయడం ఎంత కష్టమో హ్మ్. కష్టపడి తీసుకుంటే లోపల చక్కటి మధురమైన రసం దొరుకుతుంది. హ్మ్. ఇక అది కారణ మార్గం. ఆ కారణంగా లోపల ఆ మధురిమ ఉంది కాబట్టి వీరు ఈ కష్టానికి ఓర్చుకుంటున్నారు. హ్మ్. ఇక ఉత్తమమైన జ్ఞాన మార్గం. భవరోగికి తగిన ఔషధము సేవించిన భవము వీడును. వీడికి భవరోగం, సావు పుట్టుకునే రోగం. హ్మ్. ఈ రోగం పోవాలంటే తగిన ఔషధాన్ని సేవించాలి. హ్మ్. అలా సేవిస్తేనే వీరికి ఈ భవము అనేటువంటి భయము వీడుతుంది. త్రిఫలాలు వాడిన త్రిగుణాలు రహితమైపోతాయమ్మా. ఆత్మశుద్ధి అవుతుంది. తను ఆహ్, రహితమనే తనువు రహితమయ్యే తాడికాయలు, కర్మరహితమనే కరక్కాయలు, ఊహాతీతమైన ఉసిరికాయలు ఏకము చేస్తే దానిని స్వీకరిస్తే వారికి ముక్తి కలుగుతుంది. త్రిఫలాచూర్ణం అదేగా. ఓహ్! ఆ! వాచాజ్ఞానులు అంతటా ఉంటారు తల్లి. హ్మ్. అనుభవజ్ఞానులకే ముక్తి. అవును. వారి దగ్గరికి వెళ్తేనే నీకు ముక్తి కలిగే ఔషధాన్నిస్తారు. హ్మ్. 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 ఎటువంటి వారు అన్నమాట కర్మరహితమనే కరక్కాయ, హ్మ్. ఊహారహితమనే ఊహలేకు అని ఉసిరికాయ, హ్మ్. తనువును రహితం చేసే తాడికాయ. హ్మ్. ఈ అన్నిటితో కలిపిన చూర్ణాన్ని నీకు ఔషధంగా ఇస్తారు. తనువు శరీరం నువ్వు కాదు. కదా! ఈ కర్మలు, ఈ కర్మ ఫలితాలు నీవి కావు. హ్మ్. కాబట్టి భావాలన్నిటిని, ఊహలన్నిటిని ఆపేయి. హ్మ్. ఈ 3 మందులు అదే. ఆయనిస్తారు. మూడిటిని వేసుకొని ఉండడమే. హ్మ్. అవునా? అవును. ఇంకంతే. దాన్ని ఏకము చేసి స్వీకరిస్తే సరి. వారికే ముక్తొస్తుంది. హ్మ్. వాచాజ్ఞానులు బోలెడుమంతుంటారమ్మా. హ్మ్. కానీ అనుభవజ్ఞులకే ముక్తి కలుగుతుంది. ఇక నిష్కామ కర్మ మార్గం. ఈ సుజ్ఞానులు సాధక వృక్షము చక్కగా పరీక్షించిన సద్గతి పొందుతారు. సుజ్ఞానులు సాధన ఎలాంటిది? ఎలా చెయ్యాలి? ఏ రకంగా చేస్తే సద్గతి కలుగుతుందో తెలుసుకొని అది ఎలాగంటే శరీరమనే ఈ క్షేత్రంలో గురువాక్యము అనే గుణపం పట్టుకొని శుద్ధ మనస్సుని పెళ్లగించి శ్రద్ధ అనే నీరు పోసి దుర్గుణములు అణిగేటట్లుగా దమ్ము చెయ్యాలి. హ్మ్. కామమనే గడ్డంతా తీసేయాలి. హ్మ్. రామనామమనే విత్తనాలు నాటాలి. విమర్శ అనే మొలక ఎత్తి పరధ్యానమనే వర్ణములతో శ్రవణమనమనే శాఖోపశాఖలతో ఉండాలి. నిర్మోహమనే మొగ్గలతో ఆహ్, భక్తి అనే పిందెలతో, వైరాగ్యమనే పుష్పాలతో వికసించి, కరుణ అనే కాయలు నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉండగా, విచారణ అనే సువర్ణ ఛాయ కలుగుతుంది. అప్పుడు విజ్ఞాన ఫలము పండి రాలుతుంది. కాబట్టి సుక్షేత్రముల యందు పడిన విత్తనములు గనుక విజ్ఞాన ఫల వాక్యాలు అనేకములు రాలుతూ ఉంటాయి. విరాగులు మోహించి ఆ ఫలములను అనుభవించి తృప్తి పొందుతూ ఉంటారు. హ్మ్. విరాగులు అక్కడికి వచ్చి ఆ ఫలాలు రాలి అందుతుంటే అందిన ఫలాలు తిని వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతూ ఉంటారు. హ్మ్. అందుచేత ఇదే నిష్కామ కర్మ. హ్మ్. నిష్కామ కర్మతో ఒకడు ఈ పనులన్నీ చేస్తే ఆ నిష్కామ కర్మ యోగి చేసిన పనుల వల్ల మోక్షాన్ని పొందాలనుకునే వారందరికీ జ్ఞాన ఫలాలు అందుతాయి. కాబట్టి ఈ తను ఉండగానే ఫలములు అనుభవించి పరతత్వ తృప్తి పొంది వాడు విరాగులు ఆ ఫలములను అనుభవించి తృప్తి పొంది పరతత్వ బోధ చేస్తూ పరిపూర్ణులవుతున్నారు. తను ఉండగానే తరచి తరచి తత్వాన్ని గ్రహించాలి. లోపల ఎవరు, ఎక్కడ, నేనెవరు, ఈ ఇంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి అన్నీ ఎవరివి, ఇవి అన్నీ కలిగి ఉన్న నేనెవరు, నాకు ఇవన్నీ ఎవరిచ్చారు,
నాకివన్నీ ఎందుకు? నేనేం చెయ్యాలి? అసలు నేనంటే ఎవరు అని మాటి మాటికి ఇవన్నిటిని తరచి ఎవరైతే తత్వాన్ని గ్రహించిన వారికి సద్యోముక్తి. అవివేకుల అర్థగ్రహణము లేక అవివేకులు ఏం చేస్తారు? శబ్దాల యొక్క అర్థాలు వాటి గ్రహణ లేకపోవడం చేత అపార్థాలు చేసుకుంటూ ఈ శరీరం అనే వాడనెక్కేసి ఈదులాడుకోవడానికి ఉద్యుక్తులవుతారు. మూర్ఖులనే కుక్కలు వారు. జ్ఞాని అనే ఏనుగు వెనుక మొరుగుతున్నందున ఏనుగుకి నష్టమేమున్నది? లేదు. జ్ఞానికి కూడా అట్లే. కాబట్టి సుజ్ఞాని యొక్క జీవన విధానం ఏనుగు వలె ఉంటుంది, అజ్ఞాని యొక్క జీవన విధానం కుక్క వలె ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఏ పని అయినా చేయడం చేత కాదు అని అనడం అతి సులభమే. బాబాయ్ అది నాకు రాదండి అనడం తేలికే. మరి ఆత్మానుభవము సదాచరణ లేని వారే ఒకరిని అనడము, వారి చేత మాటలు తినడమును. ఎవరికైతే ఆత్మానుభవం లేదో, సదాచరణ లేదో వారే ఒకరిని అంటూ ఉంటారు, వారి చేత మాటలు తినడం. అనడం, తినడం, కనడం, తిట్టడం ఇంతేనండి. తర్వాత మరి జననం, మరణం, ఇదే బ్రతుకు. కాబట్టి అనడం అలవాటే అందరికీను, కానీ పెట్టడం పెద్దల నాటి నుండి లేదు. అనకూడదు. దేనికైనా పెత్తనం చేసేస్తామంటారు. కానీ పెట్టుపోతలకు పలకమంటే పలకరు. కబుర్లు చెప్పడానికి, ఆహా ఓహో అనడానికి, అచ్చా బచ్చా అనడానికి మాత్రం తయారైపోతారు. పెట్టుపోతలకు మాత్రం పలకరు. తినటకంతా తనవాళ్లే గాని ఒకరికి పెట్టడానికి మాత్రం పైవాళ్ళనే గుణాలు అనేటువంటి గరిక గడ్డి వేళ్లతో తీసివేయాలి. నా వాళ్ళు పైవాళ్ళనే భావన అస్సలు ఉండనివ్వద్దు. తాను తినుట తెలుసుకున్నప్పుడు ఒకరికి పెట్టుడు కూడా తెలుసుకోవాలి. తాను తినునది స్వల్పమని భావించి ఎదుటివారు తినునది ఘనమని తలంచి గాడిదలాగా వాండ్ర పెట్టకు. నేనంతా ఒక ముద్ద తింటానమ్మా, వీళ్ళందరికీ వండేసరికి అయిపోతుంది కుండెడు అంటారన్నమాట. గాడిద అలా వాండ్ర పెడుతూ ఉంటుంది. అలా పెట్టకు. సాలెడు పాలలో చారెడు పంచదార పోసి తాగుట అందరికీ చేతనవునమ్మా. తినని వారెవరు గనక ఒకరికి పెట్టుటకు ప్రాణం పోకట ఎందుకు చెప్పు? ఒకరికి పెట్టాలంటే ప్రాణం పోయినంత పని ఏమిటి నీకు? కాబట్టి పుర్జుకొక గుణముతో ప్రవర్తిస్తూ ఉంటారు లోకులు. కబుర్లు చెప్పే వారికి కష్టాలు తెలియవు. ప్రతాపాలు పలుకుతూ పంది బురదలో పొరిలినట్లు పలుకుచున్న పాపము పెరగతా చెప్పుము. పెట్టనిదే పెట్టి తిననే పెద్ద రోగం రానిచ్చిన నీవు ఉన్నంత కాలం అది నిన్ను బాధిస్తూనే ఉంటుంది. తిని లేదు అనే దెయ్యాన్ని వదిలేస్తే తప్ప దైవం నీకు కానరాదు. అన్ని దుర్గుణాలు తనలో ఉన్నప్పుడు మరి నిర్గుణాన్ని ఎట్లా వాడు తెలుసుకోగలుగుతాడు? కాబట్టి ముందు నీ దుర్గుణాలను నువ్వు తెలుసుకొని నెమ్మదిగా త్రిగుణ రహితుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు ఒకరిని దూషించు వానికి ఆత్మశాంతి రమ్మంటే ఎలా? ఎవరినైనా మనం దూషించామనుకుందాం, వాడు శాంతిగా ఉన్నానని అనుకుంటాడు, అంటాడే తప్ప వాడు అంతరంగంలో శాంతి మాత్రం ఉండదు. ఏదో అలజడి, ఏదో నిలకడలేని తనం, ఏదో వెంపర్లాట ఉంటూనే ఉంటుంది. సర్వత్రా భగవంతుడు ఉన్నప్పుడు తాను ఏది చేసినా చూపిస్తున్నాడు కదా. ఇతరులు ఎరుకని ఈశ్వరుడు ఎరుగడా? ఆయనకి తెలుసు నువ్వేంటో అని తెలుసుకున్నవాడు వాడు ఏది చెయ్యాలన్నా భయపడుతూనే ఉంటాడు కదా. ఈశ్వరుడు నాకు చూస్తున్నాడు బాబు, ఈశ్వరుడు అన్నప్పుడు వీడి నుంచి తప్పు పనులు ఎట్లా జరుగుతాయి? కాబట్టి బంతి ఎదుటి వారిపై విసిరిన తిరిగి మరి తన మీదకే కదా దూకిపడును. అట్లే అనవసరంగా ఎవరినైనా దూషించినా, నిందించినా, హింసించినా బంతి విసురుగా తిరిగి తన మీదే పడినట్లుగా మరి ఈ జన్మలోనో, ఆ జన్మలోనో, రాబోయే జన్మలోనో, తరువాత రాబోయే జన్మలోనైనా తప్పక నీ మీదకే వస్తుంది, నువ్వు అనుభవించక తప్పదు. అతి తీవ్రంగా చేయుచున్న పాపపుణ్య ఫలితాలు ఈ విధంగా పొందుతారు తల్లి. కలికాలం గనక మరి ఆ దుఃఖం వెంటనే వచ్చేస్తుంది. పూర్వం చాలా టైం పట్టేది, ఇప్పుడు వెంటనే వచ్చేస్తుందని చెప్తున్నారమ్మా. ఇక మిగతాది రేపు చెప్పుకుందామా? హరి ఓం తత్సత్. సరే అమ్మాయి.